దేవుని జనాంగమా, దేవుని దైవజనమా, దేవుని ప్రజలారా వినండి. యేసు ప్రభువారు చెబుతున్న ఒక ఆశ్చర్యకరమైన మాట. ఈ మాట, ఎవడును మిమ్మును మోసపరచకుండా కాపాడుకొనుడి. మీరు ఈ భూమి మీద బ్రతికేటప్పుడు మోసపోయే ఛాన్స్ ఉంది. నీకేం తెలుసయ్యా నేను మోసపోను అంటారా? మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక విధంగా ఎవడో ఒకడు మిమ్మల్ని మోసపరుస్తాడు. ఆ మోసపోయి మీరు ఖచ్చితంగా దెబ్బతింటారు. మోసపోతే నాకు దూరం అవుతారు, రేపు నిత్య అగ్నిగుండంలో కాలిపోతారు, పరలోకం వెళ్ళే ఛాన్స్ ఉండదు. కనుక మోసపోకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ ఆత్మీయ జీవితంలో, మీ ఆత్మీయ రణరంగములో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వాక్యం, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు చెబుతున్నాడంటే మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. నేను అంటున్నా, ఒక మనిషి తప్పు చేయకుండా ఉండటానికి ఇంకో వ్యక్తి ఎంత జాగ్రత్త చెబుతున్నాడో, ఆయనకు ఉన్న ప్రేమ ఏంటో ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? చిన్న పిల్లను చెబుతాం, అమ్మా నీకు ఎవరైనా బిస్కెట్ ఇస్తే బయట తీసుకోవద్దు, ఏదైనా పెడతానంటే వెళ్ళొద్దు అని ఎందుకు చెబుతాం? నువ్వు చెప్పేది ఏంది నాకు అనుకునే పిల్ల ఎవడు ఏది నిత్తే తీసుకున్నాడు వెళ్ళిపోతే రేపు నష్టపోయే దేవుడు. కనుక యేసు ప్రభు వారు చిన్న పిల్లలుగా మనల్ని భావించి, మోసగాళ్ళు తిరుగుతున్నారమ్మా, మోసగాళ్ళు తిరుగుతున్నారు రే బాబు, నిన్ను మోసం చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ మోసగాళ్ళ చేతిలో నువ్వు మోసపోవద్దు. నిన్ను గురించి నువ్వే జాగ్రత్త తీసుకో. అవును, నా ప్రభువు చెప్పాడు, మోసగాళ్ళు ఉన్నారట, నన్ను మోసం చేస్తారంట, నేను మెలకువగా ఉండాలట. ఎవడైనా నన్ను మోసం చేస్తాడేమో, అది మోసాలేంటో నేను తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి మాటలకి మోసగాళ్ళ మాటలకి తేడా ఏంటో నేను తెలుసుకోవాలి. మోసగాళ్ళు మాటలకి ప్రభువు మాటలకి తేడా ఏంటి? రక్షించడానికి వచ్చి నా కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్య మాటలు ఎట్లాంటివి, నన్ను మోసం చేసేవాడు మాటలు ఎట్లాంటివి? ఆ తేడా సంఘము గ్రహించకపోతే మోసపోయి దెబ్బతిని నాశనం అవుతావు నువ్వే. అర్థమైందా? అమాయకులుగా ఉండొద్దు, అజ్ఞానులుగా ఉండొద్దు, బుర్ర తక్కువగా ఉండొద్దు. జ్ఞానము కలిగి, తెలివి కలిగి, సమయోచితముగా మెలుగుతో బ్రతకమని బైబిల్ చెప్తుంది. మరో చోట అంటాడు, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె ఉండక జ్ఞానము కలిగి నడుచుకోండి అంటుంది బైబుల్. దినములు చెడ్డవి, నువ్వు అజ్ఞానుల వలె ఎవరు చెప్తే వాళ్ళ మాటలు విని, ఎవరు రమ్మంటే వాళ్ళు చుట్టూ తిరిగేస్తే నువ్వే దెబ్బతింటావు. జ్ఞానం కలిగి నడుచుకో. ఆడెవడు? ఆ పని మంచిదేనా? అక్కడికి వెళ్ళాలా? ఆ వ్యక్తితో కూర్చోవాలా? ఆ చోటికి వెళ్ళాలా వద్దా? ఆలోచించుకో.
మా సంఘంలో పాస్టర్ గారు ఎలా బోధ చేస్తున్నాడు, బయట సంఘంలో వాళ్ళు ఎలా బోధ చేస్తున్నారో బోధలు కూడా జాగ్రత్తగా హలో విను. అందరు బోధలు అనుకుంటే రేపు ఒక రోజు నువ్వు నరకానికి వెళ్ళేది నువ్వే. నా ఆత్మకు రక్షణకరమైన బోధ బోధించేవాడు ఎవడు? నాకు బలమైన ఆత్మీయ భోజనం పెట్టి నా ఆత్మను బ్రతికించి పరలోకం తీసుకెళ్లే బోధ ఏది? పెట్టు కథలు చెప్పి, కట్టు కథలు చెప్పి, కళ్ళ గంతలు కట్టి మాయ చేసే మాయగాళ్ళ బోధ ఏదో తెలుసుకోమని ప్రభు వారి యొక్క హెచ్చరిక ఇక్కడ. నీకు అర్థమైందా? మోసగాడు దెబ్బ కొట్టేది నీ మనస్సు మీద. నీ మనస్సును తిప్పుకోవటానికి మోసగాళ్ళు ప్రయత్నం. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వాక్యం ఏం చెబుతుంది తెలుసా? వాడు బూడిద తినుచున్నాడు, వాడి మనసు మోసపోయి వాడిని తప్పు దారిలో నడిపించుచున్నది. వాడి చేతుల నోట్లో అబద్ధం ఉందని కూడా వాడికి తెలియదు. వాడు చేసే పనులు ఎటువంటి వాడికి తెలియదు అంటుంది బైబుల్. మోసగాడు దెబ్బ కొట్టేది శరీరం మీద కాదు, మోసగాడు దెబ్బ కొట్టేది శరీరం మీద కాదు, మనస్సు మీద. నీ మనసు తిప్పితే నువ్వు తిరిగిపోతావు. నీ మనస్సు మోసపోయిందా, నువ్వు ఖచ్చితంగా ఆ మనస్సు నడిచే మార్గంలో వెళ్ళిపోతావు. ఇప్పుడు ఆ మోసగాడు దేని మీద దెబ్బ కొడుతున్నాడు? మనస్సు మీద. వాని మనస్సు మోసపోయినదై వాడిని తప్పు దారిలో నడిపిస్తుంది. మోసపోయిన మనసు మనిషిని ఏ దారిలో నడిపించింది? ఏ దారిలో నడిపించింది? నిజాయితీ దారిలో నడిపించిద్దా? నీతి మార్గంలో నడిపించిద్దా? ఒక మోసగాడి చేతిలో మనసు మోసపోయింది. అసలు మనసును మోసం చేసే ఆ మోసగాడు ఎవడ్రా వాడు? నీ మనసు కనిపెట్టి నీ మనసు మీద దెబ్బ కొట్టే ఆ మోసగాడు ఎవడ్రా? ఆడు ఎంత మోసగాడురా? అది ఎంత మోసగాడైతే నీ మనసుని తిప్పేస్తున్నాడు? నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. ఇక్కడ మోసపోయింది ఏంటి? మనసు. మనిషికి కేంద్రము మనసు. మనిషిని నడిపించేది మనసు. మనసు మంచిదైతే మంచి మార్గాలు నడిపించింది, మనసు చెడ్డదైతే చెడ్డ మార్గాలు నడిపించింది. మనసు గద్దిస్తే మంచి మార్గాలు వెళ్తావు, గద్దించకుండా ఏకీపితే చెడ్డ మార్గాలు తిప్పి. నీ మనసు మోసపోయింది కనుక నిన్ను తప్పు దారిలో నడిపిస్తుంది. నువ్వు తప్పు దారిలో వెళ్ళడానికి కారణం ఏంటి? నీ మనస్సు. ఎందుకు? అది మోసపోయింది. ఒక తప్పుడోడు దాని మీద గురి పెట్టాడు. నీకు అర్థం కాయిందా? బాణం వేసి కొట్టాడు మనసు మీద. ఆ మనసు తగిలింది. ఆ మనసు ఏం చేస్తుంది? మోసపోయింది, నిన్ను తిప్పుతుంది రంగులు రాట్రం లాగా. ప్రభువుకి తెలుసు మన స్థితి అంతా కూడా. అందుకే ఎప్పుడు అంటాడు ఆయన, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేసుకోండి, ఎడతెగక దేవుడితో గడపండి అని అంటాడు ఆయన. ప్రార్థన చేసుకునేవాడు ఎవడు మోసపోడు, ప్రార్థన లేనోడే మోసపోతాడు. దేవుడితో గడిపేవాడు మోసపోడు, గడపనోడే మోసపోతాడు. బైబిల్ చదివేవాడు మోసపోడు, చదువుని వాడే మోసపోతాడు. మోసం చేస్తాడు, మోసపోతాడు. ఆడే
ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. మనలో పాపము లేదని మనము చెప్పుకొని ఎడలా మనలో మనమే అంటే, ఇప్పుడు చెప్పండి, నేను పరిశుద్ధురాలని, నేను నీతిమంతురాలని, నాకు అన్నీ తెలుసు అంతే. ఎవడు నిన్ను మోసం చేస్తున్నాడు? ఎవడు కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మొట్టమొదట మోసం చేసుకుంటుంది నిన్ను నువ్వే. నీకు పాపము కానివి దేవుడికి పాపంగా కనబడుతున్నాయి. నువ్వు అనుకుంటున్నావు నేను పరిశుద్ధురాలని, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు పాపంలో ఉన్నావు. దేవుని ఆత్మ లేకుండా దేవుని సన్నిధిలో ఉంటేనే పాపం. దేవుని ఆత్మతో నింపబడకుండా ఆయన చెప్పు చేయకుండా ఉంటేనే పాపం. వాక్యానుసారంగా నడవకుండా నడుస్తామని చెప్పుకుంటేనే పాపం. చూడండి, మరొక వాక్యం చూపిస్తాను మీకు. రోమపత్రిక 16:18. సహోదరులారా 17 నుంచి, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుస్తున్నాను. ఏమంటున్నాడు దైవ సేవకుడు? ఆత్మీయ తండ్రి, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకమైన భేదములు ఆటంకములు కలుగుజేయు వారిని కనిపెట్టి నడుచుకోమని మిమ్మల్ని బతిమాలుకుంటున్నా. వారిలో నుండి తొలగిపోండి. ఎవడైతే భేదాలు కలిగిస్తాడో, ఎవడైతే ఆటంకాలు కలిగిస్తాడో, అంటే ఆత్మీయ తండ్రి తన పిల్లల్ని ఎలా పోషించుకుంటాడో ఆయనకు తెలుసు. ఇంకోటి వచ్చి అలా కాదండి, అది కాదండి, ఎలాగండి, ఇలా కాదు అలాగండి అని ఆటంకాలు పెట్టే దరిద్ర బోధలు బయలుదేరలేదు. ఈ రోజున బయలుదేరలేదా? భేదాలు పుట్టించే బోధలు, ఆటంకాలు పెట్టే బోధలు, సాగేవాడిని సాగనీయకుండా చేసే బోధలు. ఏం చేస్తారంటే అట్టి వారు కడుపుకే దేవుడు అంట. వాడు తినటం కోసమే వాడు సేవ చేస్తాడంట. డబ్బులు రావు కదా మరి అలా బోధించకపోతే. ఆడేం మాట్లాడతాడు, ఏం బోధ చెప్తాడు, ఏం మాటలు మాట్లాడతాడు? ఈ రోజుల్లో ఏం మాటలు కావాలరా మనుషులకి? ఇంపైన మాటలు. రెండవది ఇచ్చకపు మాటలు. బైబిల్ అంటుంది, యేసుప్రభు అంటున్నాడు, ఎంత ప్రేమతో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మోసపోకండి. ఫస్ట్ మిమ్మల్ని మోసం చేస్తుంది మీరే. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎలాగా? పాపము నాలో లేదని అనుకుంటే. రెండవది కపట బోధకులు, పాస్టర్స్, కడుపు కోసమే బతికేవారు, డబ్బుల కోసమే బతికేవారు, ఇచ్చకపు మాటలు చెప్పి, ఇంపైన మాటలు చెప్పి నిష్కపటులైన మనసులను మోసం చేస్తున్నారు. మూడవ చెప్తున్నా వినండి. కొలస్సీ పత్రిక 2:4. ఒక మనిషిని మోసం చేయడానికి ఏం మాటలు కావాలంట? ఏం మాటలంట? చక్కని మాటలు. అంటే ఏంట్రా చక్కని మాటలా? చక్కని మాటలు చెప్పి మీరు మోసపుచ్చే మనుషులు ఉంటారు. ఇంపైన మాటలు కొన్ని, ఇందాక ఇంపైన మాటలు, ఎచ్చక మాటలు, ఇప్పుడు చక్కని మాటలు. రే దెబ్బ తినిపోతారా చక్కని మాటలు వద్దు. గద్దించేవాడే మంచోడా? గద్దించకుండా చక్కగా బుర్రదివి చక్కని మాటలు చెప్పేవాడు మంచోడా? నీకెవడు మంచోడు? చక్కటి మాటలు చెప్పేవాళ్ళే మోసం చేస్తారా. గట్టి మాటలు పనిచేయవా? గద్దింపు మాటలు పనిచేయవా? చక్కని మాటలతో ఎంతమంది మోసపోతున్నారా. పెళ్లి కాకుండా గర్భవతులైన వాళ్ళు ఎంతమంది పిల్లలు లేరు? పెళ్లి కాకుండా తల్లులైన వాళ్ళు ఎంతమంది లేరు? ఈ చక్కని మాటలకే కదా. ప్రియ బిడ్డలారా చెబుతున్నా, చక్కని మాటలకి, ఇంపైన మాటలకి, ఇంకా ఇచ్చకపు మాటలకి మోసపోకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 5:6 చూడండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఏ మాటల వల్ల మోసపోతారంట? వ్యర్థమైన మాటలు అంటే ఏంటి?
వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? వ్యర్థమైన మాటలు అంటే పనికిరాని మాటలు అని అర్థం. ఉపయోగం లేని మాటలు ఏంటి? ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని మాటలు ఏంటి చెప్పండి? ఈ మాట ఉపయోగం లేనిది అన్న మాట ఏంటి? ఇప్పుడు టీవీ ఉందా, టీవీ సీరియల్ ఉందా, అది ఉపయోగమా నీకు? మరి దాని దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నా? సెల్ ఫోన్ తీసుకుని ఎంతసేపు చూస్తా? అవి పనికొచ్చాయా, పనికిరానియా? అవి వ్యర్థమైన మాటలా, నీ బ్రతుక్కి ఉపయోగపడే మాటలా? ప్రార్థన చేసుకుందాం అన్నవాడి మాట మంచిదా? ఇవన్నిటికి కారణం ఒకడున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం. సర్వలోకాన్ని మోసపుచ్చుచున్న అపవాదనియు సాతాననియు పేరు కలిగిన ఆది ఘట సర్పమైన ఆమేన్, అది సర్వలోకాన్ని మోసపరుస్తుంది, సర్వలోకాన్ని మోసపుచ్చుతున్న అపవాది. మరి రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 24 చూడండి. గొప్ప కార్యాలు మేము చేస్తాం, సూచక్రియలు మేము చేస్తాం, నీకేం భయం లేదు, మేము చేస్తాం, నీ పని అయిపోదు పో. ఇలాంటి మోసగాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? వాళ్ళ చేతిలో మోసపోయి డబ్బులు పెట్టి ఎంతమంది పాడైపోయారు? ఉద్యోగాల కోసమని, పెళ్లిళ్ళ కోసమని, కట్నాల విషయంలో కానీ ఎంతమంది దేవుడిపై ఆనుకోకుండా ఈ మోసగాళ్ళు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధకుల మీద ఆధారపడి మోసపోయి నెత్తో నేరు కొట్టుకు నేర్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవడో ఎందుకు, నేనే యేసు నమ్మినప్పుడు 1000 రూపాయలు ఎవడు ఉద్యోగం మీద అడిగి ఇచ్చేసేవాడు. ఒకసారి అయితే నెల్లూరు సింహపురి లాడ్జిలో పెట్టేసి వాడు వెళ్ళిపోయాడు. నన్ను అక్కడి నుంచి డబ్బులు ఏవో ఒక్కడిని రావాలిగా. ఇంత మోసం. ఏదో దేవుడి దేవాలు వచ్చాను, తిరిగి ఇంటికి వచ్చాను. కానీ ఈ మోసగాళ్ళు అలా మోసం చేస్తండి, మోసపోయేవాళ్ళు అలాగా నాన్న అయితే నన్నేం చేయమంట? ఆ డబ్బులు ఇచ్చేయి, తర్వాత చూద్దాం. ఇచ్చి ఎంతమంది దెబ్బతింటున్నారు తెలుసా? అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎంత మోసపోతున్నారు తెలుసా? హలో, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు రాక, వడ్డీలు రాక కాదు, అసలు డబ్బులు రాక డబ్బులు ఇచ్చి మోసపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? నాతో అంటూ ఉంటారు, అయ్యా డబ్బులు ఇచ్చేవయ్యా, మోసపోయే వాళ్ళు ఇవ్వటం లేదు అయ్యా. చెప్పినప్పుడు ఒక మాటలో, ఇచ్చేటప్పుడు తీసుకున్నప్పుడు ఉన్న మాటలో, ఇచ్చేటప్పుడు ఉంటలా మోసం కదా. కనుక అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు సూచక్రియలు చేసి, అద్భుతాలు చేసి, జనాల ముందు కార్యాలు చేసి, మేము ఉన్నామని చెప్పి కార్యాలు చేసి ప్రజలు మోసం చేస్తున్నారు. అట్టి మోసాల్లో పడకండి. నీ దేవుడు ఏమయ్యాడు? నువ్వు నమ్మిన దేవుడు అబద్ధికుడు కాదు, నువ్వు నమ్మిన దేవుడు మోసగాడు కాదు. బైబిల్ చెప్తుంది, నరులని ఆధారపడి బతికేవాడు శాపగ్రస్తుడు. యెహోవాను నమ్ముకోండి, మనుషులు నమ్ముట కంటే దేవుడు నమ్మండి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. 1 రోజు 2 రోజులు వాళ్ళ చుట్టూ తిరిగే కంటే యేసయ్య చుట్టూ తిరిగి ప్రార్థన చేయి. యేసయ్య నీకు కావలసిన కార్యాలు చేసి పెడతాడు. ఈయన నమ్మకమైన వాడు కానీ ఆయన నమ్మదగిన వాడు కాడు. ఈ సంగతి తెలుసుకోండి, ఈ సంగతి తెలుసుకోండి. ఆడు చేస్తాడు, ఈడు చేస్తాడని మోసపోవద్దు బిడ్డలారా. అందుకే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఆమేన్. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, ఆత్మీయతను కాపాడుకోండి. బైబిల్ మాట చెప్తుంది ఆఖరిగా, పై ముద్దులు పెట్టేవాడే కంటే నిన్ను గద్దించేవాడే నిన్ను ప్రేమించేవాడని బైబిల్ చెప్తుంది. పై ముద్దులు పెట్టేవాడు గోతులు తెస్తాడంట, గద్దించేవాడు ప్రేమిస్తాడంట, మేలు కోరేవాడు ప్రేమిస్తాడు, గాయాలు చేస్తాడంట. పగవాడు ఏం పెడతాడంట?
మేలు కోరేవాడు ఏం చేస్తాడంట చెప్పండి? నేటి సంఘానికి గాయం చేసేవాడు కావాలా, ముద్దులు పెట్టేవాడు కావాలా? కడవరి దినాలు, అంచె దినాలే మంచివి కాదు. మోసగాళ్ళు బయలుదేరి నేటి సంఘాల్లో పాస్టర్ల మోసగాళ్ళు, పాస్టరమ్మల మోసగాళ్ళు, విశ్వాసుల్లో మోసగాళ్ళు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, విపరీతంగా సంచరిస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండండి, మీకు కలిగింది గట్టిగా పట్టుకోండి, నేను వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు.